హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి పండుగలో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేను మొన్న వినాయక చవితి రోజు దీపారాధన కింద ప్లేట్లు లాంటివి ఒకటి పెట్టానని చెప్పాను కదండి. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మన కుంది సైజును దాని కింద పెట్టే ప్లేట్ సైజును చూసుకుని దాని ప్రకారం తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. నీకు కావాల్సినవి ఒక ఖాళీ అట్టపెట్ట, అంటే మన కుంది సైజుకి సరిపడా ఉండేటట్టు ఒక అట్టపెట్ట, ఫోల్డర్స్ ఉంటాయి కదా పాలిథిన్ ఫోల్డర్స్, అవి కానీ లేకపోతే స్పైరల్ బైండింగ్ బుక్స్ మీద పాలిథిన్ కవర్ ఒకటి వస్తుంది, అది కానీ తీసుకోవాలి. ఒక సిజరు, కొన్ని డెకరేషన్ చిప్స్, అంటే శారీకి అంటించే కుందన్స్ లాంటివి ఉంటాయి కదా అవి, అంతే. ఫెవికాల్ ఒకటి కావాలి. ఇప్పుడు దీన్ని మన కుంది సైజుకి సరిపడినట్టుగా సర్కిల్ గీసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. నేను 2 కుందులకి సరిపడి చేస్తున్నాను, అందుకని 2 కట్ చేస్తున్నాను. మధ్యలో ఒక చిన్న సర్కిల్ గీసుకుని దానిపైన ఒక పెద్ద సర్కిల్ గీసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో సర్కిల్లో మనకు నచ్చిన ముగ్గు ఏదైనా వేసుకోవచ్చు, అంటే ఖాళీగా అది కుంది కిందే వస్తుంది కానీ ఖాళీగా ఉండటం ఎందుకని ఏదైనా రంగోలీ లాంటిది వేస్తే బాగుంటుంది. దీని తర్వాత ఈ సర్కిల్కి సరిపడగా పాలిథిన్ కవర్ కూడా కట్ చేసుకుని పైన కింద ఫెవికాల్ రాసి స్టిక్ చేసుకోవాలి. దగ్గర కొన్ని కుందన్స్ ఉన్నాయి, అవి గ్రీన్ రెడ్ అయితే దీనికి మ్యాచ్ అవుతుందని నేను కావాలని ఈ 2 కలర్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఉన్న కుందన్స్ మనకు నచ్చిన విధంగా లోపల సర్కిల్ వదిలేసి బయట సర్కిల్కి, అంటే మధ్యలో నేను కుంది పెట్టాను తెలియటం కోసం, ఆ సర్కిల్ వదిలేసి అవుటర్ సర్కిల్కి మాత్రం మనం డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పెద్ద కుందన్స్ అంటిస్తే బాగా కనపడతాయని చెప్పి వీటిని సర్కిల్ షేప్లో అంటించాను. ఈ రెడ్ కుందన్స్ అంటించిన తర్వాత నా దగ్గర గ్రీన్వి చిన్నవి కూడా ఉన్నాయి, వాటి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయటం కోసం నేను ఈ గ్రీన్ కుందన్స్ కూడా అంటించాను. ఏ పూజలో అయినా మనం డెకరేషన్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తామనే చెప్పాలి. ఎందుకంటే పూజ చేసినంతసేపు మనకి చాలా బాగుంది అన్న ఫీలింగ్ రావటం కోసం మనం డెకరేషన్ చేస్తూ ఉంటాము. వినాయక చవితి డెకరేషన్లో భాగంగానే నేను ఇది తయారు చేశాను. ఇది కూడా అయిపోయిన తర్వాత అవుటర్ సైడ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ 2 సర్కిల్స్గా అంటించాను. యాక్చువల్లీ ఫెవికాల్ ట్యూబ్తోనే అంటించవచ్చు, కానీ ఎంత తక్కువ ఫెవికాల్ వాడితే అంత బెటర్ అని చెప్పి నేను ఇలాగా మూతలోకి తీసుకుని పెన్సిల్తో డాట్ చేసి అంటించడం జరిగింది. చూసారా ఇది ఎంత అందంగా కనపడుతుందో? కుందిని పెట్టిన తర్వాత ఇంకా అందంగా కనపడుతుంది అనిపించింది. దీన్ని నేను వినాయక చవితి రోజు యూజ్ చేశాను, ఆ ఫోటోని కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా వీడియోలు వెంటనే మీకు చేరుతాయి. థ్యాంక్ యూ.